ఒత్తిడి లేని విద్యతో విద్యార్థులు పరీక్షల విజయం సాధించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర పిలుపునిచ్చారు. కాకినాడ జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ సెంటర్లో గల బచ్చరామం బాలికల ఉన్నత పాఠశాలలో నా పరీక్ష నా విజయం కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులతో విద్యాశాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించగలరని వారు తెలిపారు. విద్యార్థులు భయానికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పరీక్షలో జీవితం ఒక దశ మాత్రమేనని, దానికి భయపడవలసిన అవసరం లేదని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులపై ఒత్తిడి కలిగించకుండా ప్రోత్సహించాలని ఆయన కోరారు. విద్యార్థులు సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే తమ లక్ష్యాలను సులువుగా చేరుకోగలరని తెలిపారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పాఠశాలలో మౌలిక వసతులు, అభివృద్ధి, ఆధునిక సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. మీ అందరినీ కలవాలి, మీతో మాట్లాడాలన్న ఆలోచనతో ఈరోజు మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరీక్షలు 2వ సంవత్సరం జరిగిపోతున్నాయి. ఈరోజు పరీక్షలు వచ్చినట్టే భయం వేస్తుంటుంది మీ అందరికీ. కొందరు భయపడతారు. అందుకే మీ అందరినీ కలిసి మీతో మాట్లాడి మీ ఆలోచన విధానాలు మిమ్మల్ని కూడా ఒకసారి మీతో షేర్ చేసుకున్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికి కూడా నా తరపున, మన మంత్రి నారా లోకేష్ గారి తరపున, మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున, కూటమి ప్రభుత్వం తరపున ముందుగా మీ అందరికీ ఆశీస్సులు ఇస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే 10th క్లాస్ పరీక్ష వచ్చేసరికి చాలా మందిలో చూస్తుంటాం, చాలామంది ధైర్యంగా పరీక్షలు రాస్తారు. కొంత ముందే భయపడిపోతారు, ఏంటి పరీక్షలు ఎలా ఉంటాయి ఏంటో అని ముందే భయపడిపోతుంటారు. కానీ ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ మీలో ధైర్యం కావాలి. నేను బాగానే రాస్తాను, నేను పాస్ అవుతానని నమ్మకం ముందు మీలో కలగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ఇందులో పరీక్షలు వస్తున్నాయి కదా, నాకు కొంచెం భయంగా ఉందన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఎందుకు భయపడాల్సిన అవసరం? మళ్ళీ చేతులు ఎత్తండి. ఇందులో పరీక్షలు వస్తున్నా నాకు భయంగా ఉంది కొంచెం అన్నవాళ్ళు. ఇప్పుడైతే భయం వేస్తుంది. సరిగ్గా చదవలేదా? చదవవా? మరి చదివితే భయం ఎందుకు? అక్కడ నువ్వు చదివి ఇస్తారు, అక్కడ అన్నీ కొత్తగా ఏమేవారు. నువ్వు ఏదేది చదువుకున్నావో వచ్చిన పేపర్ అదే ఇస్తారు, దానికి అవసరం లేదు. అంతే, అన్నీ చదువుకున్నావు కదా, అయినా భయం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోళ్ళు. నవ్యదీప చాలా అవసరాలు ఉంది. మా నాన్నకన్నా మా టీచర్ కూడా చెప్తాను. ఓకే రామ్మా దగ్గర. ఇంకా నెక్స్ట్ ఎలా చూడమ్మా.